వెల్కమ్ టు హిందుస్థాన్ టైమ్స్ తెలుగు. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారినటువంటి అంశం ఫోన్ ట్యాపింగ్. ఇది ఈసారి వచ్చినటువంటి మొదటి అంశమే కాదు. అయితే గతంలో గూడా ఫోన్ ట్యాపింగ్ అన్నది అటు ఆంధ్రాలోను, ఇటు తెలంగాణలో దేశవ్యాప్తంగా జరిగాయి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే విషయాలని మాట్లాడేందుకు మనతో టెక్ నిపుణులు నల్లమోతుల శ్రీధర్ గారున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు సార్? ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీ యొక్క పర్మిషన్‌తో సహజంగా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్‌లో హోమ్ మినిస్ట్రీలో హోమ్ సెక్రటరీ ఉంటారు. సో, హోమ్ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సో, ఎందుకు పర్మిషన్ తీసుకోవాలంటే ఎవరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది లీగల్ కాదు. చట్ట వ్యతిరేకంగా భావించాల్సి ఉంటుంది. మరి చట్టబద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే గనక దేశవ్యాప్తంగా ఎక్కడైతే తీవ్రవాద యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయో, తీవ్రవాద కార్యకలాపాలు కావచ్చు, దేశ సమగ్రతను దెబ్బతీసే అంశాలు కావచ్చు, లేదా ఆర్థిక నేరాల ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లాంటి సంస్థలో, సిబిఐ లాంటి సంస్థలో, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో లాంటి అంటే మాదక ద్రవ్యాల చలామణి వీటన్నిటికి సంబంధించి నేరాలను ఇన్వెస్టిగేట్ చేయడంలో భాగంగా, విచారణలో భాగంగా ఆ నేరాలు ఎవరు పాల్గొపడ్డారు, వాళ్ళకి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ జరుగుతోంది రియల్ టైమ్‌లో తెలుసుకోవడం కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటారు. సో, ఎప్పుడైనా ఒక నేరం యొక్క ఇన్వెస్టిగేషన్‌లో పార్ట్‌గా మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. అది కూడా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో, కానీ ఈ పర్మిషన్ తీసుకునేటప్పుడు కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. ఆహ్, ఎవరి ఫోన్ ట్యాప్ చేయబోతూ ఉన్నాము, ఆ డేటా ఎంతకాలం పాటు సేఫ్‌గా జాగ్రత్తగా పెడతారు, ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, ఆ డేటాని పర్యవేక్షించేదెవరు, అది మిస్‌యూజ్ కాకుండా కాపాడే బాధ్యత తీసుకుంటూ కన్సెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే పర్మిషన్ ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక ఈ డేటా మొత్తాన్ని చెరిపివేయాలి. ఎట్టి పరిస్థితిలో ప్రైవేట్ యూజ్ కోసం, పర్సనల్ యూజ్ కోసం గాని, లేదా ట్రాన్స్‌ఫర్ చేయడం గాని ఇలాంటివి చేయకూడదు. ఇదంతా కూడా చాలా అఫీషియల్‌గా జరగాల్సిన యాక్టివిటీ. కానీ దురదృష్టవశాత్తు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తూ ఉంది. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలంటే గనక ఇజ్రాయెల్‌కు సంబంధించిన కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ దేశము సైబర్ సెక్యూరిటీ రంగంలో వచ్చేటప్పుడు ప్రాముఖ్యత సంతరించుకొని ఉంటుంది. ఎందుకంటే అక్కడ కొంత కొన్ని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఉపయోగపడే విధంగా కొన్ని ప్రత్యేకమైన హార్డ్‌వేర్ డివైజెస్, సాఫ్ట్‌వేర్ టూల్స్‌ని తయారు చేసి వాటిని నేర పరిశోధనకు ఉపయోగపడే విధంగా ఆయా దేశాల యొక్క ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్‌కి, పరిశోధనా సంస్థలకి అమ్ముతూ ఉంటాయి. సో, కేవలం ప్రైవేట్ వ్యక్తులు కొనకూడదు. కేవలం అది ఆయా దేశాల యొక్క ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మాత్రమే కొనాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబికి సంబంధించేసి ఒక ప్రత్యేకంగా ఎస్ఐబి దగ్గర నుంచి ఆయా ఇజ్రాయెల్‌కు సంబంధించిన కొన్ని సంస్థల ద్వారా ఈ ఎక్విప్‌మెంట్‌ని టెలిఫోన్ ట్యాపింగ్ ఎక్విప్‌మెంట్‌ని కొనుగోలు చేసి అంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం మేము కొనుగోలు చేస్తామని కొనుగోలు చేసి 300 మీటర్ల పరిధిలో రేవంత్ రెడ్డి ఇలాగా కొంతమంది రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు వీళ్ళందరి పరిధిలో వాటిని యూజ్ చేస్తూ వాళ్ళ ఫోన్స్‌ని ట్యాప్ చేసేసి వాటి ద్వారా బ్లాక్‌మెయిల్ చేయడం కావచ్చు, వ్యాపారస్తులను బ్లాక్‌మెయిల్ చేయడం కావచ్చు, ఇలాంటి యాక్టివిటీ అంతా జరిగింది. సో, ఇది మనకి ఓవరాల్‌గా చూస్తే గనక జరిగిన ఎపిసోడ్‌గా కన్సిడర్ చేయొచ్చు. అంటే మీరు చెబుతున్న ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వం నుండి లేదా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల నుండి అనుమతి తీసుకొని ఈ ట్యాపింగ్ అన్నది చేయాలంటున్నారు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మేర ఈ ట్యాపింగ్ వ్యవహారం పైన అధికారం ఉంటుందంటారు సార్? అంటే ఇప్పుడు రాష్ట్ర పశ్చిమ బెంగాల్‌లో యాహ్! హ్మ్. పశ్చిమ బెంగాల్‌లో హ్మ్. గాని, లేదా ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలో గాని ఎటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకున్నట్లు, లేదా ఆ సంస్థల యొక్క అనుమతి లేకున్నట్లు కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుందని తెలుస్తుంది కదా సార్ ఇన్వెస్టిగేషన్ చూస్తుంటే. అంటే ఇన్వెస్టిగేషన్‌లో ఎలా ఉంటుందంటే, కేంద్ర ప్రభుత్వం యొక్క హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి పర్మిషను, అలాగే లోకల్ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలైనా కూడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. డిఓటీ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం దగ్గర నుంచి మాత్రమే మనకి పర్మిషన్ అనేది ఇవ్వబడుతూ ఉంటుంది. సో, దానికి పర్మిషన్ ఇవ్వాలంటే హోమ్ సెక్రటరీ కావాల్సి ఉంటుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం తప్పనిసరిగా ఉండాలి. రెండోది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కేసైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాల హోమ్ సెక్రటరీ దీన్ని ఇనిషియేట్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా హోమ్ సెక్రటరీ ఉంటారు. వీళ్ళు ఇనిషియేట్ చేస్తారు. కానీ ఇనిషియేట్ చేసి వీళ్ళు సొంతంగా చేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్ పరిధిలో ఉన్నది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పరిధిలో ఉంది. సో, దాన్ని పర్మిషన్ తీసుకోవాలంటే గనక కేంద్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. ఈ 2 సంస్థలు అంటే ఇక్కడ లోకల్‌లో గవర్నెన్స్ అలాగే సెంట్రల్ గవర్నెన్స్ ఈ ఇద్దరు కలిసి ఒక నేర పరిశోధన చేయాలనుకున్నప్పుడు ఈ ప్రొసీజర్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ హోమ్ సెక్రటరీ
గవర్నమెంట్ పరిధిలో ఉంటారు కాబట్టి వాళ్ళు రెండు ఆలోచన లేకుండా వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసేస్తారు. నెక్స్ట్ హైయర్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం టెలిఫోన్ ట్యాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే సార్ ఏదైతే ఈ ట్యాపింగ్ కోసం వాడేటువంటి సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయో, వాటిని కొనుగోలు చేయడానికి ఏదైనా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా? లేదా డైరెక్ట్‌గా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయొచ్చా సార్? సో ప్రొక్యూర్ చేసుకోవటం ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైనా ప్రొక్యూర్ చేసుకోవచ్చు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అంటే ఇప్పుడు సిఐడి ఉంది, ఏమంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ రిప్రజెంటేషన్ గవర్నమెంట్ అఫీషియల్ మెయిల్ ఐడి నుంచి మెయిల్ పెట్టి సంప్రదింపులు జరిపి ఇజ్రాయెల్ సంబంధించిన సంస్థలతో. సో మేము అంటే ఎందుకంటే అఫీషియల్ GOV.in అని చెప్పేసి మీకు మెయిల్ ఐడి ఉంటుంది. సో వాటి ద్వారా మెయిల్ కమ్యూనికేషన్ జరిపి దానికి సంబంధించిన అఫీషియల్ పేమెంట్స్ అవి చేసుకుంటా వెళ్ళి ఖచ్చితంగా కొనుగోలు చేయొచ్చు. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు కొనుగోలు చేయడానికి. కేవలం వాడటానికి మాత్రమే ఏ సందర్భంలో ట్యాపింగ్ చేయాలన్నప్పుడు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఒకసారి మీ దగ్గర ఒక స్పైయింగ్ డివైస్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇక మనకి ఎందుకులే పర్మిషన్స్ దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం, పర్మిషన్స్ లేకుండా దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. సో అదే ఇక్కడ మనకు జరిగినట్లు కనపడుతూ ఉంది. అయితే ఉపయోగం కొద్దీ దుర్వినియోగం ఎక్కువ జరుగుతుంది కదా సార్. అంటే ఎట్లంటే మనిషి యొక్క స్వేచ్ఛ ఇక్కడ భంగం కలుగుతున్నట్లుంది కదా సార్. అంటే ఖచ్చితంగా మీరు అన్నట్లు సార్ చెప్పండి సార్. మీరు అన్నట్లు ప్రైవసీ సెక్యూరిటీ అనే దానికి ఈ రోజు అర్థం లేకుండా పోతుంది. ఒక రాజకీయ నాయకుడైనా, లేకపోతే సెలబ్రిటీ అయినా, ఒక వ్యాపారస్తుడైనా, లేకపోతే ఒక సామాన్యుడైనా కూడా ఇద్దరు తాను మాట్లాడుకునేది, తాను ఫోన్ కొనుగోలు చేసింది తను బంధువులతోనో లేకపోతే వ్యాపార పార్ట్నర్స్ భాగస్వాములతో మాట్లాడుకునేదంతా కూడా పూర్తిగా ప్రైవేట్ గా ఉండాలని కోరుకుంటారు. అది ప్రైవసీ. దురదృష్టవశాత్తు యూరోపియన్ సొసైటీలో ప్రైవసీ పట్ల ఉన్న అవేర్నెస్ ఇండియాలో లేకపోవటం, మన ప్రైవసీని ఎవరైనా కూడా ట్యాప్ చేసేసి ఇచ్చేయటం, ప్లస్ ఏదైనా ట్యాప్ చేసిన అనుమానం వచ్చినా కానీ లేకపోతే ఏదైనా నిజంగా ట్యాప్ చేసినా కానీ కోర్టులను ఆశ్రయించినా కూడా దీనికి సంబంధించిన ప్రాపర్ ఎవిడెన్స్ ప్రొక్యూర్ చేసుకోవడంలో కొన్ని ఛాలెంజెస్ ఉండటం కానీ, లేకపోతే కనుక సరైన కఠినమైన చట్టాలు లేకపోవడం వల్ల కానీ విడిగా ఉన్న టెక్నాలజీ దుర్వినియోగం చేయడం, అలాగే డేటా మొత్తాన్ని, కమ్యూనికేషన్ మొత్తాన్ని కూడా ట్యాప్ చేయడం జరుగుతుంది. డెఫినెట్ గా యూరోపియన్ సొసైటీలో, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి EUలో వచ్చేటప్పటికి ప్రైవసీ సెక్యూరిటీ పరంగా చాలా కఠినమైన ఇవి ఉంటాయి, రూల్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని ఎవరైనా సామాన్యుడైన కోర్టులకు వెళ్ళేసి న్యాయం పొందే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి ఇండియాలో వస్తే తప్పించి ఎవరు పడితే వాళ్ళు అధికారాన్నో లేకపోతే ఎక్విప్మెంటో చేతిలో పెట్టుకొని వేరే వాళ్ళ జీవితాలకు వెళ్లకుండా కొద్దిగా జాగ్రత్త పడే అవకాశం ఉంది. అయితే సార్ ఏదైతే ట్యాపింగ్ కోసం ఉపయోగించేటువంటి సాఫ్ట్‌వేర్స్ ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మనము తెలంగాణలో, హైదరాబాద్‌లో ఉండి ఢిల్లీలో ఉన్నటువంటి ఫోన్‌లు కూడా ట్యాప్ చేసే అవకాశం ఉంటదా సార్? అంటే ఇది ఏమైనా పరిధి ఉంటదా సార్? అంటే ఈ పరిధి ఏమైనా ఉంటదా సార్? ఇన్ని కిలోమీటర్ల ఇప్పుడు మనం పరిధిలో అర్థమైందండి. యాక్చువల్ మీరు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో చూస్తే కనుక 300 మీటర్ల పరిధిలో ఆ పర్టికులర్ డివైస్ ఒక డివైస్ ఒక దగ్గర పెట్టారు, సూట్ కేసులో పెట్టారు అనుకోండి, దాని దగ్గర నుంచి సెల్ ఫోన్ టవర్ కే 300 మీటర్ల పరిధిలో ఉండే అన్ని రకాల మొబైల్ కనెక్షన్స్, అన్ని రకాల ఫోన్ ఇన్వార్డ్ అవుట్వార్డ్ కమ్యూనికేషన్ మొత్తాన్ని కూడా అది క్యాప్చర్ చేయగలుగుతుంది. ఉదాహరణకి ఆ మొబైల్ టవర్ పరిధిలో ఒక 500 మంది అట్ ఏ టైము ఒక కాల్ మాట్లాడుకుంటున్నారు అనుకోండి. 500 మంది వాయిస్ డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేసి ప్యాకెట్ స్క్రిప్ట్ చేసేసి వాటిని డీకోడ్ చేయొచ్చు. లేదా ఒక పర్టికులర్ వ్యక్తి మీద నిఘా పెట్టాలనుకుంటే ఆ వ్యక్తికి సంబంధించిన డేటా స్ట్రీమ్, వాయిస్ స్ట్రీమ్ మొత్తాన్ని క్యాప్చర్ చేసి దాన్ని డీక్రిప్ట్ చేసి చేయొచ్చు. అంటే ఎలాగైనా కూడా కాన్ఫిగర్ చేసుకునే స్కోప్ అనేది ఉంటుంది. ఇకపోతే మీరు అన్నట్లు ఇక్కడ ఉండి ఢిల్లీలో చేయటం అంటే కనుక ఈ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ తో సాధ్యపడదు. దీనికోసం ఇప్పుడు గతంలో మనం చూసిన పెగాసస్ ఇలాంటి స్పైవేర్ టూల్స్ తో వాట్సాప్ లాంటి వాటిలో ఉండే ఎక్స్పర్ట్స్ ని బేస్ చేసుకొని వాటి ద్వారా మనం అంటే చాలా మంది మనం చూసే పెగాసస్ ని తీసుకుంటే దేశవ్యాప్తంగా ఎంతో మంది యాక్టివిస్టులు కావచ్చు, ఎంతో మంది రాజకీయ నాయకులకి కావచ్చు పెగాసస్ ని చొప్పించేసి స్పై చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. సో పెగాసస్ లాంటి వాటితో అయితే ప్రపంచంలో ఎక్కడున్నా కూడా లేదా దేశవ్యాప్తంగా ఉన్నా కూడా ఎవరి ఫోన్ నేను యాక్సెస్ తో తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ యొక్క ధర పెద్దగా ఉండదు కదా సార్. అంటే డబ్బున్న వాళ్ళు కూడా కొనుగోలు చేసి ఏమైనా ప్రైవేట్ కూడా ఉపయోగించే అవకాశం ఉంటుందా సార్? అంటే ప్రైవేట్ వ్యక్తులకి మన ఫస్ట్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అఫీషియల్ .gov.in అని చెప్పేసి అని ఒక మెయిల్ కమ్యూనికేషన్ జరిగినప్పుడు మాత్రమే ఒక ప్రాపర్ వాలిడేషన్ అనేది చేసుకున్న తర్వాత మాత్రమే ఆ సైబర్ సెక్యూరిటీ సంస్థలో ఇజ్రాయిల్లోని ఆ వ్యక్తులకు అమ్ముతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే
ప్రైవేట్ వ్యక్తులు కొనే అవకాశం ఉండదు. కాకపోతే గవర్నమెంట్ ఏజెన్సీస్ తరఫున గవర్నమెంట్ వాళ్ళు లాబింగ్ చేసుకుంటూ మేము మీకు సర్వీస్ ఇస్తాం. ఇప్పుడు ఎవరైతే కనుక ఇక్కడ కన్సల్టెంట్‌గా ఎస్ఐబిలో కన్సల్టెంట్‌గా ఉన్న వ్యక్తి ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసని ఒక మీడియేటర్‌గా ఉండేసి ఆ ఇజ్రాయెల్ సంస్థలతో సంప్రదింపులు జరిగి ఎలా అయితే ప్రొక్యూర్ చేస్తున్నారో, ప్రభుత్వంలో మంచి పరిచయాలుండి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్‌లో ఎంతో కొంత స్థానం సంపాదించగలిగిన వాళ్ళు వీటిని ప్రొక్యూర్ చేసుకునే అవకాశం లేకపోలేదు ప్రైవేట్ వ్యక్తులైనా కూడా. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అమెరికాలో ఉండి ఆ డివైజెస్ ఇప్పుడు హైదరాబాద్ లేదా విజయవాడ లాంటి ప్రాంతాల్లో పెట్టి ట్యాపింగ్ చేసేటువంటి అవకాశం ఉందా సార్? ఆ డివైస్‌ని ఇక్కడ పెట్టి ట్యాప్ చేయాలంటే గనక, ఆ డివైస్‌లోనే ఆ డేటా అంతా క్యాప్చర్ చేయబడుతూ ఉంటుంది. ఆ డివైస్ నుంచే టీమ్ వ్యూవరో, ఏ రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ యూజ్ చేసి వాటి ద్వారా కొంతవరకు యాక్సెస్ చేయొచ్చు. అతను యూఎస్‌లో ఉన్నా కూడా ఇక్కడ డివైస్‌లో నుంచి ఆ క్యాప్చర్ చేయబడిన డేటా డీకోడ్ చేయడం కావచ్చు, అదేం మాట్లాడుకున్నా తెలుసుకోవడం కావచ్చు, చేసుకునే అవకాశం అంటే రిమోట్‌గా యాక్సెస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే అంటే ఇలా చూస్తే ఇప్పుడు వేరే దేశాల వాళ్ళు హ్మ్. కూడా అంటే మన దేశం మీద నిఘా పెట్టడానికి చాలా ఈజీ అవుతుంది కదా సార్, మీరు చెప్పిన ప్రకారం. అంటే ఇక్కడ ఉన్న వ్యక్తులకి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడున్న వ్యక్తులకి హైదరాబాదే తీసుకోండి. హైదరాబాద్‌కి డివైస్ రావాలంటే గనక ఎవరికొస్తుంది ఇంతకుముందు మనం అనుకున్న లాజిక్ ప్రకారం ప్రభుత్వ ఏజెన్సీస్‌కి మాత్రమే వస్తుంది. ప్రభుత్వ ఏజెన్సీస్‌లో పనిచేసే వాళ్ళు మాత్రమే ఆ పర్టిక్యులరు ట్యాపింగ్ డివైస్ మీద యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ విదేశాలతో కుమ్మక్కయ్యారనుకోండి అప్పుడు సాధ్యపడుతుంది. సో, అప్పుడు అదేమవుతుంది, ప్రభుత్వంలో ఉంటూ విదేశాలకే దేశద్రోహం కింద కేసు పెట్టొచ్చు. దేశద్రోహం కిందకొస్తుందది. సో, అలాంటి కేసులు భవిష్యత్తులో జరుగుతాయో ప్రస్తుతానికైతే అలాంటి ఉదంతాలు మనం ఎక్కడ గమనించలేదు. అయితే ఈ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఆరోపణలే తప్ప నిరూపణలు చాలా తక్కువున్నాయి కదా సార్, దీనిపైన ఏమంటారు? మీకు టెక్నికల్ ఎవిడెన్సెస్ ఎప్పుడు కూడా చాలా ఛాలెంజింగ్‌గా ఉంటాయి. మీరు ఏదైనా కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ సేకరించాలంటే గనక, అవి జరిగిన తర్వాత ఒక 6 నెలలకో, సంవత్సరానికో, 2 సంవత్సరాలకో లేదా 5 ఏళ్లకో ఇంత కాల వ్యవధిలో ఎవిడెన్సెస్ అంతా డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకటేంటంటే మనం చూస్తే ఇక్కడ హార్డ్ డిస్క్‌లు మూసీ నదిలో ఇది డిస్ట్రాయ్ చేసి పడేయటం ఇలాంటివి ఎన్నో చూసున్నాం. అంటే డేటాని డిస్ట్రాయ్ చేయటము, ఎవిడెన్సెస్ ఐపీ అడ్రెస్‌లో, లాగ్సో లేకపోతే ఇలాంటిది ఏదైనా ఉంటే గనక టెలిఫోన్ టవర్స్ తీసుకుంటే సీరియల్ అనాలిసిస్ లాంటివంతా కూడా తెలుసుకోవాలంటే గనక పాత రికార్డ్స్ ఏళ్ళు గడిచే కొద్దీ వాటిని వెలికి తీయడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ కొద్దిగా ఛాలెంజింగ్ గా ఉంటుంది. కాకపోతే అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా ఒక చిన్న థ్రెడ్ ను పట్టుకొని కాకుండా 360 డిగ్రీస్ లో అన్ని కోణాల్లో ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడితే గనక పూర్తిగా ఒక కేసుని ఇది ఇలా జరిగింది అని చెప్పేసి నిరూపించడం అసాధ్యమైతే ఏం కాదు. అంటే ప్రవీణ్ రావు కేసు చూస్తుంటే, తెలంగాణలో ఉన్నటువంటి కేసు చూస్తుంటే, ఆయన అడవుల్లోకెళ్ళి ఏదైతే హార్డ్ డిస్క్‌లు ఉన్నాయో అవి డిస్ట్రాయ్ చేయడానికి గల కారణం మీరు చెప్పిందే అంటారా సార్? 100% ఎందుకంటే డేటా ఇది బయటకొస్తే గనక ఎక్కడ మొత్తం మెడకు చుట్టుకుంటుందని చెప్పేసని, ఎంతో మంది పెద్ద తలకాయలంతా బయటకొస్తారని చెప్పేసని, ఇదంతా కూడా ప్రాణహాని ఉండొచ్చని ఇలా ఎన్నో రకాలకు భయపడేసి ఒక పెద్ద నేరం చేసినప్పుడు ఆ పెద్ద నేరానికి సంబంధించి ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది గత కొన్నేళ్లగా మన తెలుగు రాష్ట్రాలను ఎంతగా సంచలనం సృష్టిందో చూస్తున్నాం. సో ఇది గనక బయటకొస్తే పూర్తిగా పరిస్థితి తారుమారైపోతుందని చెప్పేసని భయపడి ఈ డేటా మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా డిస్ట్రాయ్ చేసినా కూడా ఎక్కడో చోట ఎవిడెన్స్ నేరం ఎప్పుడు కూడా అన్ని ఆనవాళ్ళని చెరిపివేయడం జరగదు. చాలా నేరాలు 95% నేరాలు ఎక్కడో చోట ఒక ఎవిడెన్స్ అనేది పట్టుబట్టడం, దాని ద్వారా ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగేసి పూర్తిగా నిరూపించడం గతంలో ఎన్నో చూస్తున్నాం. సో డెఫినెట్ గా టెలిఫోన్ ట్యాపింగ్ కూడా అలాంటి ఏదో ఒక కీలకమైన ఎవిడెన్స్ తో అది ముందుకు ప్రోగ్రెస్ అవుతుందని మనం అనుకోవచ్చు. అయితే సార్ ఒకవేళ ట్యాపింగ్‌లో నేరం నిరూపితమైనప్పటికీ ఆ వాయిస్ నాది కాదని చెప్పేటువంటి సందర్భాలు కూడా చాలా చూసాం కదా సార్. దాన్నెలా ఇప్పుడు ఐడెంటిఫై చేస్తారు? ఫోరెన్సిక్ ల్యాబ్‌లోకి వెళ్తే గనక, ఈ వాయిస్ నాది కాదు అని చెప్పేసి అనటానికి ఇదంతా కూడా సాధ్యపడదు. ఎందుకంటే ఒరిజినల్ వాయిస్‌కి ఒకవేళ డీఫేక్ చేసిందో, లేకపోతే ఇంకోటి చేసింది ఏదైనా కూడా ఆ వాయిస్ మాడ్యులేషన్‌లో ఎంతో కొంత ఒక చిన్న వ్యత్యాసం అనేది ప్రత్యేకమైన అల్గారిథమ్ టూల్స్‌ని యూజ్ చేసి, అనలైజ్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది నాది కాదు అనటానికైతే గనక ఎలాంటి స్కోపు లేదు. నిజంగా ఎక్కడ డైల్యూట్ కాకుండా ఎలాంటి ప్రలోభాలకో లేకపోతే గనక ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగితే గనక ఎలాంటి కేసైనా కూడా ప్రాపర్ గా నాది కాదు వాయిస్ అన్నా కూడా ఖచ్చితంగా అది అవునా కాదా అన్నది తేల్చగలిగేటంత టెక్నికల్ లో సత్తా అయితే గనక సాధనా సంపత్తి మన దగ్గర ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.
అయితే ఈ భద్రత విషయంలో డబ్బున్న వాళ్ళు లేదా రాజకీయ నాయకులు కొంత జాగ్రత్త పడే అవకాశం ఉంది. సామాన్యుల ఫోన్‌లో ట్యాపింగ్ జరిగేటప్పుడు వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఫోన్ ట్యాపింగ్ పరంగా ఎవరు ఏం చేయలేము. ఎందుకంటే గనక ఫోన్ ట్యాప్ అవుతుంది అన్న విషయానికి సంబంధించి ఎలాంటి బీప్ సౌండ్‌లు రావటమో, లేకపోతే అనుమానం రావటం ఏది సాధ్యపడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీకు కాల్ చేశాననుకోండి. సో, నా ఫోన్ నుంచి మీ ఫోన్‌కి వెళ్ళబోయే ముందు నా ఫోన్‌లో నుంచి రేడియో చిప్ అని ఒక చిన్న చిప్ ఉంటుంది. దాని ద్వారా వాయిస్ డేటా ఎమిట్ అయిన తర్వాత సెల్ ఫోన్ టవర్‌కి చేరుకోబోయే ముందు మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ అని చెప్పేసి నా పద్ధతిలో మధ్యలో డేటా ప్యాకెట్స్ క్యాప్చర్ చేస్తారు. అంటే నా ఫోన్ నుంచి డేటా బయటకెళ్ళిన తర్వాత మాత్రమే క్యాప్చరింగ్, ట్యాపింగ్ అవుతుంది. సో, నేనేదో జాగ్రత్త తీసుకుంటే కనుక ఆటోమేటిక్‌గా ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే గనక బయటికెళ్ళిన తర్వాత డేటాని మనమేమి జాగ్రత్త తీసుకోవడానికి లేదు కదా! సో, ఫోన్ ట్యాపింగ్ పరంగా ఎలాంటివి తీసుకోము గానీ, ఫోన్ హ్యాక్ అవ్వకుండానో, ఏదో స్పైవేర్ లింకులొస్తే క్లిక్ చేయకుండా కొంతవరకే పెగాసస్ లాంటి వాటిని అడ్డుకోవచ్చు తప్పించి, ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్‌మెంట్‌ని మాత్రం ఎవరో సామాన్యులు గాని ఎవరో అడ్డుకునే అవకాశం లేదు. ఓకే సార్. ధన్యవాదాలు సార్. వెల్కమ్ అండి. థాంక్స్.